ఏం చేస్తుంటారా? బిజినెస్ చేస్తాం. ఎలా ఉందన్న బాలయ్య గారి పరిపాలన? బాగుందండి, బాగా చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, బాగుంది, బాగా చేస్తున్నారు. అంటే పథకాలు ఏమి ఇవ్వట్లేదు. ఇస్తారు ఇంకా మొన్న కదా వచ్చింది, ఇస్తామంటే జగన్మోహన్ మాట ఇచ్చిండంటే 1వ తేదీ అంటే 1వ తేదీకి ఇచ్చేటోడు కదా. అంత లేదులేండి, వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు. ఆయన కూడా కొన్నాళ్ళు ఇచ్చాడు, మధ్యలో నిలబెట్టేశాడు. వెళ్ళి ఇస్తారు. అంటే డెవలప్మెంట్ కూడా కావాలి కదండి. డెవలప్మెంట్ అవుతుంటారా? అవుతుందనే నమ్ముతున్నాం. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు వీళ్ళకి, ఎలా అనిపిస్తుంది సార్? ఆయన కూడా నిజాయితీగానే ఉన్నాడు, డెవలప్ కావాలనే ఉన్నాడు, చేస్తున్నారు, కష్టపడుతున్నారు. గెలుస్తారా మళ్ళీ? ఇంకా ఉంది కదా, టైం చాలా ఉంది. అప్పుడే డెసిషన్ కి రాలేము. అయినా గెలుస్తారని అనుకుంటాం మేము ఇప్పుడు. అయినా ఇంకా టైం ఉంది కదా. జనసేన బాగా బలం పుంజుకుంది అనుకుంటున్నారా? ఓకే సార్. ఏం చేస్తుంటావు? ఎట్లుంది బాలకృష్ణ పరిపాలన? సూపర్ గా ఉంది. ఏం సూపర్ అంటున్నావు? బాగుందా? పథకాలు రావట్లేదు అంటే ఎవరు చెప్పిందా? అందరు చెప్తున్నారు. మాకేం వస్తాను, మాకు వచ్చేది వస్తా ఉంది, పోయేది పోతా ఉంది. అంతేనా? గ్యాస్ వచ్చిందా ఫ్రీగా? వచ్చింది. డబ్బులు ఎట్టు పడ్డాయా? వాళ్ళు అంతా మా ఇంట్లో అవన్నీ నాకు తెలియదు. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు. అప్పుడు జగన్ పాలన బాగుందా, చంద్రబాబు పాలన బాగుందా? ఒక్కొక్క రకం ఏం చెప్పాక ఆయిపు తగ్గట్టు ఆయిపు చేస్తాడు, ఏపు తగ్గట్టు ఇక్కడ చేస్తాడు. బాలకృష్ణ పరిపాలన బాగుండదు. బాలకృష్ణ బాగా చేస్తాడా? బాగానే చేస్తా అన్నాడు. మాకేమో ఎందుకు అన్నిసార్లు గెలిపిస్తున్నారు బాలకృష్ణ? ఎందుకు అన్నిసార్లు గెలిపిస్తున్నారు బాలకృష్ణని? అంటే బాగా చూసుకుంటా, ఇన్నప్పుడు మంచి ఆయన బాగా నీట్ గా చూసుకుంటాడు. ఎందుకు బాగా చూసుకుంటున్నాడు? అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడా? యాడన్నా ఉండుకోండి, చేసే పని చేస్తాడా? యాడుంటే మరి యాడున్నా చేస్తాడా? చూసినప్పుడే బాలకృష్ణని? బాలకృష్ణ ఎప్పుడైనా చూసామా? దండిగా చూస్తాము. కలిసినప్పుడేనా? ఏమన్నాడు? నేనేమో అక్కడ ఆయన దగ్గరికి పోయేలేదు, ఏం అవసరం ఏమని చెప్ప. మా పనులు మేము చేసుకుంటాం, వెళ్ళిపోతా ఉన్నాం అంతే. ఎవరు పోయేవాళ్ళు ఎవరంటే ఎవరన్నా ఉపయోగం ఉండే వాళ్ళు పోతారంతే. అంతే. ఎవరు ఆడన్నా కానీ గెలిచిన వాళ్ళు జై అంటారు సార్, అట్లా వాళ్ళు అంతే. గెలుస్తాడా ఈసారి బాలయ్య? గ్యారంటీ. బాలయ్య పోయేలేదు ఇక్కడ. ఎందుకని? బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తారు కదా మార్కెట్, హాస్పిటల్. పథకాలు ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు. చేస్తాడు దగ్గరలో. జగన్ ఖాళీ చేస్తాడు కదా, జగన్ అంతా ఖాళీ చేస్తాడు. వీళ్ళు చేయట్లేదు అంటారు ఖాళీ? లేదు, వీళ్ళు చేయరు, చేస్తారు. వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. చేస్తాడు బాలయ్య, మాకు బాలయ్య చేస్తాడు. గెలుస్తారంటారు ఈసారి? నెక్స్ట్ గట్టి 50,000 మెజార్టీ. ఓకే అన్న. సంవత్సరానికి ఒకసారి వస్తారు, 6 నెలలకు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, సన్న పన్న గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ మేము కష్టపడుతున్నాము, చిన్నగా పెట్టుకున్నాం. మాకు పోలీసు వాళ్ళ ప్రాబ్లం చాలా సతాయిస్తున్నారు. ఎవరికి అడగాల చెప్పండి మీరు? పిఏలు వాళ్ళందరూ అన్ని చాలా తూర్లు పోయి తిరిగి వచ్చినాము, అడిగినాము, మాట్లాడినాము, అయిన ప్రయోజనమే లేదు. జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? మాకు జగన్ పరిపాలనే బాగుంది. ఏమొచ్చింది జగన్? మాకు అన్ని పథకాలు అన్ని చేరినాయి, చాలా మంచి జరిగింది. స్కూల్ పిల్లలు ఫీజులు కట్టాలంటే టకటగా కట్టేస్తా ఉంటుంది. ఇప్పుడైతే అవస్థ పడుతున్నా, బంగారు తాకట్టు పెట్టి కడుతున్నా పిల్లలు, చాలా కష్టం అవుతుంది. యాదవ్ రూపంలో వస్తాండి, మాకు మంచి టైంలో, మంచి తరుణంలో, మంచి టైం తీసి మాకు డబ్బులు టకటకాని పడిపోతాండి. ఇప్పుడు చాలా దరిద్రం అంటే దరిద్రం. ఏం చెప్పాలి చెప్పండి? చంద్రబాబు ఏం ప్రయోజనం లేదు. ఏం అవి 6 సూపర్ 6 ఏమేమో చెప్పాడు, ఒక్కటే లేదు, ఒకటే లేదు, ఏంటి లేదు. గ్యాస్ ఒకసారి వేసినాడు, మళ్ళీ ఇంకేం పడతాయో లేదో తెలియదు. ఏది వస్తుందో చెప్పలేదు. ఏం చెప్పాలి చెప్పండి మీరే? ఇదే జరిగేది. జగన్ గారు గెలుస్తారా ఈసారి? హిందూపురంలో చాలా మంది వేరు, మేము మాత్రం జగన్ గురించి. ఏమో బాలయ్య అంటే అభిమానం, బాలయ్య తిట్టేకి ఇచ్చేయలేదు, బాలయ్యకి ఏం చెప్పికి ఇచ్చేయలేదు. ఆయన వచ్చిపోతే చాలు మాకు అంటారు బాలయ్య. అందరూ అట్లా చెప్తారు, బాలయ్య మాకు దేవుడు అంటారు. ఏం చేస్తాడు ఏమో వాళ్ళకే తెలియాలి. బాలయ్య కోసం చేసిన పూజలు లేవు, మేము బాలయ్య కోసం జంకలు కొట్టినాము అంటారు. ఏమేమి చేసి ఏం చెప్పాలా చెప్పండి? ఏమన్నా చేసుకో వాళ్ళ విషయం, మా మేము అట్లా. ఎందుకంటే మరి బాలయ్య అంటే అభిమానం ఏమో తెలియదు చెప్పలేదు. అందుబాటులో ఉన్నాడు, ఎప్పుడు సినిమాలు చేస్తా ఉంటాడు. సినిమాలు ఎప్పుడు 6 నెలలకు ఎవరితో పెళ్లిళ్ళు అవి ఇవి వస్తాడు. అట్లా కొడికొండ చెక్ పోస్ట్ వచ్చి మమ్మల్ని ఎట్లా వెళ్ళిపోతారు. ఇక్కడ మార్కెట్లో ఎప్పుడో ఒకసారి వస్తారు, ఓకే అన్న, అంతే.